హాయ్ అండి, వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. ఈరోజు మనం 2 బేకరీ రెసిపీస్ నేర్చుకోవడానికి మనం వచ్చేసాము గచ్చిబౌలి రామ్కీ టవర్స్ ఆపోజిట్ లేన్లో ఉన్న ద ఓల్డ్ మద్రాస్ బేకింగ్ కంపెనీకి. మరి ఇక్కడ షెఫ్ మనకి ఎలాంటి రెసిపీస్ చేసి చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ వినేష్ గారు, బాగున్నారండి? ఓకే, సో ఈరోజు ఏం రెసిపీస్ చేసి చూపించబోతున్నారు? ఈరోజు స్టఫ్డ్ మష్రూమ్ అండి. స్టఫ్డ్ మష్రూమ్ స్నాక్ ఐటమ్ అన్నమాట. ఓకే, డీప్ ఫ్రై ఐటమ్. పిల్లలు అయితే మష్రూమ్ అంటే తిన్నారు కదా, కొంచెం వాళ్ళకి కొన్ని డిఫరెంట్ చూస్తే ఇంట్రెస్టింగ్ గా తింటారు వాళ్ళకి. సో ఓకే, సో ఈరోజు మనం ఫస్ట్ బేకరీ రెసిపీ ఏం నేర్చుకుంటుంటే స్టఫ్డ్ మష్రూమ్ నేర్చుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో వినేష్ గారు, ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. మష్రూమ్, చీజ్, క్యాప్సికమ్, గార్లిక్, పెప్పర్, ఎగ్స్, బ్రెడ్ క్రమ్స్, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఆనియన్, మైదా, ఆయిల్. స్టఫ్డ్ మష్రూమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మీకు అడగండి, నేను ఇస్తాను. ఫస్ట్ మష్రూమ్ ఇవ్వండి. ఇదేనా ఈ మష్రూమ్? కట్ చేసి మష్రూమ్. ఓకే, ఫస్ట్ ఇది ఉంటాయి కదండి, తోడుకల్లు తీసేసి కొంచెం హోల్డ్ చేసుకోవాలి లోపలికి. ఓకే, ఎందుకంటే స్టఫ్ అంతా మనం చేసుకున్న స్టఫ్ అంతా దీంట్లో పెట్టుకోవాలి కాబట్టి. ఓకే, సో లోపలంతా కూడా మనం ఖాళీ చేసుకోవాలి. సో ఇవన్నీ ఆల్రెడీ మీరు బాయిల్ చేసేసినవేనా? లేదండి, బాయిల్ అవసరం లేదు, ఎందుకంటే తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇవి బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదు. నీట్గా వాష్ చేసుకొని పక్క పెట్టేసుకోండి. ఓకే ఓకే, అలా ఒక 4 పీస్ తీసుకున్నాం. ఓకే, ఇలా పెట్టుకొని ఫస్ట్ దీనిలో స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఓకే, ఆయిల్ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని. ఓకే, ఆయిల్ వేడబడి గార్లిక్ ఇవ్వండి, చాప్ గార్లిక్. ఓకే, కొంచెం గార్లిక్ అండి, ఒక 2 స్పూన్స్. ఓకే, క్యాప్సికమ్ ఇవ్వండి. క్యాప్సికమ్ ఎన్ని స్పూన్స్ వేయను? 2 స్పూన్స్ ఇవ్వండి. చాలా? చాలు. ఆనియన్ కూడా. ఆనియన్ చాలా, ఇంకొంచెం చాలు. ఓకే, చిల్లీ వేయండి, కొంచెం వేయండి. చిల్లీ అంటే కొంచెం కారం ఉంటుంది కాబట్టి. ఓకే, సో అంటే స్పైస్ని బట్టి వేసుకోవచ్చు. స్పైస్ని బట్టి వేసుకోవచ్చు. వెజిటబుల్స్ కూడా మనం ఇవే కాకుండా ఏది ఉంటే అది, ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు వెజిటబుల్స్. ఓకే, ఇవన్నీ కొంచెం మగ్గాలి కదా మనకి, ఇవన్నీ కూడా. సో క్యాప్సికమ్ లైక్ అన్ని క్యాప్సికమ్ అంటే మనం అన్ని యూజ్ చేసుకున్నాం, బెల్ పెప్పర్స్ అంటారు కదా, సో అలా అనమాట. గ్రీన్, రెడ్, ఎల్లో యూజ్ చేసుకొని ఆనియన్స్ యూజ్ చేసుకున్నాం, గార్లిక్ వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏం వేసుకున్నాం? నెక్స్ట్ మనం మష్రూమ్ ఉంది కదా. ఓకే, ఈ మష్రూమ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం. సో మష్రూమ్ పార్ట్ అనేది ఎక్కువగా వేసుకున్నాం, మొత్తం వేసేనా? బికాస్ ఇది మష్రూమ్ది కాబట్టి ఆ మష్రూమ్ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియడానికి కోసం మనం ఎక్కువ మష్రూమే వాడాం, అంతే కదా. అంటే ఇంకా దీంట్లో ఏ వెజిటబుల్స్ యూజ్ చేయొచ్చు అంటారు? మనం ఏదైనా అండి, మనం ఇప్పుడు మష్రూమ్ అనేది మెయిన్ అన్నమాట. మష్రూమ్ ఎక్కువ వేయాలి. తర్వాత మన క్యారెట్ కానీ, జుగ్నీ కానీ, బేబీ కార్న్స్ ఉంటాయి కదా, అమెరికన్ కార్న్స్, ఏదంటే అది వేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, సో కాకపోతే అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని జస్ట్ 1 టేబుల్ స్పూన్ 1 స్పూన్ అలా యాడ్ చేసుకుంటాము. మష్రూమ్ అనేది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి మష్రూమ్ అనేది ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటాం అనమాట. కొంచెం సాల్ట్, పెప్పర్ వేయండి. సాల్ట్ మీరే వేసేసుకోవాలి, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. ఇగో కొంచెం సాల్ట్ వేసుకోండి, జస్ట్ టేస్టింగ్ అంతా. ఓకే, అండ్ పెప్పర్. పెప్పర్ మనం దీంట్లో బ్లాక్ పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తున్నాం కదా. యూజువల్లీ ఒకవేళ పిల్లలు కారం అనిపిస్తే మనం దీంట్లో వైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దట్స్ అవర్ విష్ కదా. చేయకపోయినా పర్లేదు, ఏంటంటే అది ఇది డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, అంతంత సరిపోతుంది కదా ఈ వీటిలో మనం స్టఫ్ చేయడానికి? సరిపోతుందండి. దీంట్లో ఇవన్నీ చిన్న చిన్నవే కదండి. ఫైనల్గా మనం చీజ్ యాడ్ చేయాలి. చాలా, ఇంకో స్పూన్ వేసి. ఓకే,
చీజ్ యాడ్ చేసుకుందాం. అసలు చీజ్ యాడ్ చేసిన వెంటనే మనకి ఎస్పెషల్లీ ఇలాంటి స్నాక్స్ కానీ ఇలాంటి బేకరీస్కి చీజ్ వేసేసిన వెంటనే అయిపోతుంది కదా డిష్. చీజ్ అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా మనం జస్ట్ ఇంకా లాస్ట్లో ఏదైనా చిన్న చిన్న టచ్లు ఇచ్చేస్తే ఇచ్చేయడమే. యా ఓకే, ఇది అయిపోయింది. ఇట్లాంటివి చేసుకోవడానికి ఇలా ఇండక్షన్ స్టవ్ కానీ మైక్రో ఓవెన్ కానీ ఉంటే విత్ ఇన్ సెకండ్స్లో ఫటాఫట్ దనాదన్ అనమాట అట్లా అయిపోతుంది. నేను ఇప్పుడు మనం స్టఫ్ చేసేసుకుందాం. స్టఫ్ అయిపోయింది. స్టఫ్ చేసి ఓకే. స్టఫ్ చేసేసుకుంటున్నాము. కూలింగ్ పక్క పెట్టేద్దాం. చల్లగా అవ్వాలి కాబట్టి కొంచెం పక్కకు పెట్టేసేద్దాము. కొంచెం నెక్స్ట్ దీనికి మనం ఒక బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఎగ్ ఇవ్వండి ఒకటి. ఎగ్ మనం ఇప్పుడు దేనికైనా మనకు కావాల్సింది స్టఫింగ్ అంటే ఎగ్ అండి మెయిన్. దానివల్ల ఏమైందంటే మొత్తం పట్టిస్తుంది, ఆయిల్ డీప్ ఫ్రైకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, కొంచెం సాల్ట్ అండి. సాల్ట్ ఓకే. అంటే ఇప్పుడు మనం ఏదైతే చేసుకున్నామో అది సరిపోదా? జస్ట్ ఓన్లీ స్టఫింగ్ కదన్నమాట. సో ఇంకా మనం డిఫరెంట్గా చేస్తున్నాం అయితే. కొంచెం సాల్ట్ ఇదే కదా. ఇది మైదా, కొంచెం మైదా కానీ కార్న్ఫ్లవర్ కానీ. అంటే ఇది మైదా కార్న్ఫ్లవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. కార్న్ఫ్లవర్ అయితే కొంచెం క్రిస్పీనెస్, మైదా అయితే సాఫ్ట్ వస్తుంది. అంటే ఏది ఎక్కువ బెస్ట్, మైదానేనా? మైదా కార్న్ఫ్లవర్ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. క్రిస్పీనెస్ కావాలనుకుంటున్నాము కార్న్ఫ్లవర్ రెండు సమానంగా వాడచ్చా? జస్ట్ 1 టేబుల్ స్పూన్ అలా కూడా వాడుకోవచ్చు. అలా కూడా వాడచ్చా? ఓకే. సో దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఉండలు లేకుండా. ఓకే. సో ఎగ్లో లైట్గా సాల్ట్ వేసుకున్నాము. దాంట్లో మనం ఇప్పుడైతే కనుక ప్రెజెంట్గా మైదా యాడ్ చేసాము. వీలైతే కనుక ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ మైదా, 1 టేబుల్ స్పూన్ అది, 1 టేబుల్ స్పూన్ ఇది. లేదు అనుకుంటే ఓన్లీ మైదా, ఓన్లీ కార్న్ఫ్లోర్ అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రెజెంట్గా మనం ఆ ఉండలేం కట్టకుండా చక్కగా బీట్ చేసుకుంటున్నాం మొత్తం మిక్స్ అయిపోవడానికి. ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయింది కదా. ఇది చేసే ముందు మనం సో ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది చిన్న బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. మనం ఈలోగా ఇది బ్యాటర్ రెడీ చేసుకునే ముందు మనం ఆయిల్ పోసుకుని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యేంత వరకు. అంటే దీనికి కొంచెం ఎక్కువగానే ప్రాసెస్ ఉందన్నమాట. ప్రాసెస్ ఎక్కువ, మష్రూమ్ మునిగేంత వరకు ఆయిల్. అంటే మష్రూమ్స్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే మనం దీంట్లో నేను అనుకున్నాను యాక్చువల్గా సెపరేట్ గా మైక్రోవేవ్ లోనే పెడతారేమో, ఇంకొంచెం ఏదైనా కొత్తగా చేస్తారేమో. డీప్ ఫ్రై టైప్ చేయాలి. నేను డిఫరెంట్ గా చేస్తాను. మనం బ్యాటర్ చేసుకున్నాం కదండి, ఇది కొంచెం టైట్ ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని లూజ్ చేసుకోవాలి. ఓకే. ఓకే, మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్గా మనం ఏదైతే మష్రూమ్ ఉంచుతామో అది మొత్తం పట్టేటట్టుగా నీట్గా ఉంచాలి, అంతే కదా? అంతే. ఇలా ఉండాలి. ఓకే ఓకే ఓకే. ఇలా వస్తే కొంచెం ఎగ్ మైదా ఉంటుంది కాబట్టి అది స్టఫింగ్ కరెక్ట్ పట్టేస్తుంది. మనం ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది. ఓకే. స్టఫింగ్ తీసుకొని ఒక్కొక్క దాంట్లో పెట్టాలి. ఓకే. చీజ్ ఉంది కదా, కూల్ అయిపోయేసరికి కొంచెం మనకు హార్డ్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. సో ఇలా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాం ఫస్ట్ అయితే కనుక. భలే ఉంది, డిఫరెంట్గా ఉంది ప్రాసెస్. మనం ఏ వెజిటబుల్ అంటే ఆ వెజిటబుల్ వేసుకోవచ్చు దీంట్లో. కాకపోతే వీటికి కంపల్సరీగా చీజ్ ఉండాలి. ఇంకా చీజ్ బదులు నో బదుల్స్ అనమాట, చీజే. అప్పుడప్పుడు తినొచ్చు, ఏం పర్లేదు. డైటింగ్ అన్నీ ఫాలో, మరీ డైట్ అనుకుంటే అలా ఏం మెయింటైన్ చేయగలదు. బట్ సమ్ టైమ్స్ ఇలాంటివన్నీ బాడీకి తగులుతూ ఉంటే కానీ మనం స్ట్రాంగ్గా ఉండము. సో చీజ్ ఉంటేనే కానీ టేస్ట్ రాదు. చూసారు కదా ఎలా అయితే స్టఫ్ చేసుకుంటున్నామో యాజ్ యూజువల్గా మనం అలా స్టఫ్ చేసుకొని ఇందులో పెట్టుకోవాలన్నమాట మష్రూమ్లో. పిల్లలకు చాలా హెల్దీ ఫుడ్ అండి. యా దట్స్ ట్రూ. యాక్చువల్గా మష్రూమ్ అనేది బేసికలీ హెల్దీ. అందులో ఇలాగ మనం చీజ్ కానీ ఇలాంటివన్నీ పెడుతుంటే కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్గా కూడా ఉంటారు. ఓకేనా. ఇది బ్రెడ్ క్రమ్స్ ఇవ్వండి. బ్రెడ్ క్రమ్ పౌడర్ అన్నమాట ఇది. సో ఓకే, ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం. ఓకే. మనం తీసుకున్నాం కదండి, దీంట్లో డిప్ చేయాలి.
బ్యాటర్లో డిప్ చేసి మళ్ళీ దీంట్లో వేసుకోవాలి. ఓకే, ప్లేట్లో పెట్టుకుందామా? ఇలా డిప్ సో అలా బ్రెడ్ గ్రామ్ పౌడర్లో అటు ఇటు డిప్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే కనుక. ప్రాసెస్ అన్నీ కూడా అలాగే చేయాలి. బేసిక్గా ఎగ్ ఎందుకు యూజ్ చేసాము అంటే మనకి అది పట్టుకొని ఉండడం, స్టిక్ అయ్యి ఉండడానికి ఎగ్ యూజ్ చేసాం. ఒకవేళ ఎగ్ తినే వాళ్ళు ఉంటారు కదా, అలా ఎగ్ తినే వాళ్ళు ఉంటే ఏం యూజ్ చేయొచ్చు? ఓన్లీ మైదాను కొంచెం మిల్క్ పోసుకొని కొంచెం మైదా వేసుకొని లేదంటే కార్న్ ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ చేసుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఎగ్ బదులు మనం ఇందులో లైట్గా మిల్క్ యాడ్ చేస్తున్నాం అంతేనా? ఓకే. బట్ ఎగ్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఓకే, సో మొత్తం కూడా డిప్ చేసుకోవాలి సో దట్ టేస్ట్ అనేది అలాగే ఆ క్రిస్పీనెస్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. బ్రెడ్ క్రమ్స్ కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం మామూలుగా మిగిలిపోయిన బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని బయట పెట్టేసినాం అనుకోండి డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతే దాన్ని కూడా మనం జస్ట్ క్రమ్స్ చేసుకొని ఏదైనా ఇట్లా తవ్వాలో పెట్టుకొని కొంచెం సాతే చేసుకుంటే క్రమ్స్ రెడీ అయిపోతాయి. మనం బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. మిగిలిపోయిన బ్రెడ్ ఉంటుంది కదా, దాంతో చేసుకోవచ్చు. అది తెలియదు, అదైతే చాలా మందికి తెలియక ఏం చేయాలో తెలియక పారేస్తూ ఉంటారు. బట్ అట్లా కాకుండా చక్కగా వాటిని ఇలా బ్రెడ్ గ్రామ్ పౌడర్ అంటారు కదా, ఏం లేదు, చక్కగా అలా వేయించేసుకొని మంచిగా ఇలా పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి వాటిలో యూజ్ అవుతూ ఉంటుంది, మనకి క్రిస్పీనెస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. బ్యాటర్ అయిపోయింది. ఓకే, సో అక్కడ ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. యా, వేడి అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేసేద్దాం. డీప్ ఫ్రై చేయాలంటారా? డీప్ ఫ్రై. మరీ హీట్ కావద్దండి ఆయిల్. బ్రెడ్ క్రమ్స్ అనేది బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. యా కరెక్టే. యాక్చువల్లీ అదే బ్రెడ్ కాబట్టి తొందరగా బ్లాక్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆయిల్ అనేది మనం మీడియం హీట్లో ఉన్నప్పుడే అవి వేసుకుంటే కనుక మష్రూమ్స్, సో దట్ లోపల ఉన్నవి మంచిగా క్రిస్పీగా ఫామ్ అవుతాయి, అలాగే బయట ఉన్నవి కూడా ఆ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే ఇమీడియట్గా బ్లాక్ అయిపోయి లోపల ఉన్నది ఉడకకుండా ఇలా అయిపోతూ ఉంటుంది ప్రాసెస్. మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలా ఇవి, లేకపోతే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి? ఓకే. సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కరెక్టే, మనం ఏదైతే బ్రెడ్ గ్రామ్ అటు ఇటు డిప్ చేసామో అసలు అది ఓడలేదు, అలా పట్టుకొని ఉండదు. అర్థమైంది ఇప్పుడు మీరు ఎగ్ ఎందుకు యూజ్ చేశారో. సో అందుకోసమని మనం ఎగ్ యూజ్ చేసాం కదా. సూపర్. కార్న్ ఫ్లోర్ అయితే ఏంటంటే క్రిస్పీనెస్ వస్తుంది, అది కూడా బాగుంటుంది. 50-50 ఇవ్వచ్చు. 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ మైదా వేసుకుంటే అది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఓకే, చాలా ఈజీగా ఉందండి, చాలా బాగుంది. అంటే సింపుల్గానే ఉంది. ఎక్కువగా కష్టపడాలి అనుకున్నాను కానీ బట్ యాక్చువల్లీ ఏం అవసరం లేదు. హ్యాపీగా మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో చిన్న పెప్పర్ పౌడర్, అలాగే సాల్ట్, అవన్నీ ఆనియన్స్ అవి యాక్చువల్గా అలా ప్యాన్లో వేసేసుకొని అలా స్టిర్ చేసేసి దాంట్లో కొంచెం గ్రీన్ చిల్లీస్, మీ కారానికి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని అందులో మనం మష్రూమ్స్ ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే అది మష్రూమ్ మనం ఏదైతే చేస్తున్నామో స్టఫ్డ్ మష్రూమ్ కాబట్టి మష్రూమ్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ సేమ్ వెజిటబుల్స్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్తో పాటు అవి కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ చీజ్ బాగా యాడ్ చేసుకొని ఆ బౌల్లో తీసుకొని పెట్టేసుకొని దాని తరువాత మనకు ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మంచిగా డీప్ ఫ్రై కోసం మనం వేడి చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అలా ఆయిల్ వేడి చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక సపరేట్ బౌల్లో ఒక ఎగ్ తీసుకొని దాన్ని మంచిగా బీట్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, 2 స్పూన్స్ మైదా ఆర్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇలాగే ఈక్వల్ క్వాంటిటీస్ ఆరెల్స్ ఏదైనా ఒక్కటైనా యూజ్ చేయొచ్చు. యూజ్ చేసేసి బాగా బీట్ చేసేసి ఉండలే లేకుండా కలిపేసుకొని మనం ఏదైతే మష్రూమ్స్ ఆల్రెడీ దాంట్లో లోపల పార్ట్ అంతా తీసేసి స్టఫ్ కోసం రెడీగా చేసి పెట్టుకున్నామో, ఇందాక మనం స్టఫ్ ఏదైతే చేసామో అది మంచిగా స్టఫ్ చేసేసుకొని ఈ మైదా మిక్స్ చేసాం కదా, ఎగ్ అండ్ మైదా, ఈ రెండిట్లో బాగా డిప్ చేసుకొని బ్రెడ్ గ్రామ్ పౌడర్లో అటు ఇటు డిప్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకుంటే అలా వచ్చేస్తాయి మనకి. ఎగ్జాక్ట్గా అలా ఫ్రై అయిపోతాయి అనమాట. ఎన్నో ఇప్పుడు అవి రెడీ అయిపోయినట్టు ఇంకొంచెం ఏమైనా ఫ్రై అవ్వాలంటే ఈ కలర్ రావాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ తీసుకున్నాక. ఓకే, ఇప్పుడు ఈ హీట్కి ఏమవుతుందంటే మన లోపల చీజ్ అంతా కూడా బయట మెల్ట్ అయిపోతుంది. సో మీకు తినేంత వరకు తెలియదు లోపల మష్రూమ్ ఉన్న సంగతి. మా యూజువల్లీ ఇంట్లో చాలామంది బజ్జీలు కానీ జిలేబీలు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొత్తగా ఏదైనా చేయాలి, డిఫరెంట్ టేస్ట్ ఉండాలి, చాలా బాగుండాలి అనుకుంటే ఇలాగా స్టఫ్డ్ మష్రూమ్ చేయొచ్చు. నాకైతే ఎంత చూడడానికి యమ్మీ, అసలు చూడడానికి ఎంత బాగున్నాయి కదా. ఓకే, వా నైస్, సో నైస్. ఎంత స్వీట్గా ఎంత త్వరగా చేస్తారు, బాగుందండి, చాలా బాగుంది చూడడానికి. ప్రెజెంటేషన్ చేసుకుందాం. షూర్. సో గార్నిష్ చేసేసుకుందాం. గార్నిష్ అండి, గ్రీన్ లెట్యూస్ పెట్టేసుకొని కొంచెం మనం ఆల్రెడీ దీంట్లో వేసుకున్నాం కదా క్యాప్సికమ్, జస్ట్ గార్నిష్ కోసం. ఓకే,
మనం ఎంత స్టఫ్ ఎత్తిచ్చామని కాదు, గార్నిష్ మన ప్రజెంటేషన్ ఎలా ఉంది అది మెయిన్. యా 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 దట్స్ ట్రూ యాక్చువల్గా. తర్వాత మనం చేసుకున్న స్టఫర్ మష్రూమ్ మెట్ తీసుకొని వావ్ సూపర్. రెడీ అండి. రెడీ? స్టఫ్డ్ మష్రూమ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ చేసేద్దాం. ఎంత క్రిస్పీగా ఉందో పట్టుకుంటేనే. సో లెట్స్ బైట్. వావ్, అదిరిపోయింది, మామూలుగా లేదు. సూపర్ అంటే సూపర్ సూపర్గా ఉంది. చాలా 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 టేస్టీగా ఉంది. స్టఫ్డ్ మష్రూమ్ ఈజీ ప్రాసెస్, మనకి స్పెషల్గా ఎక్కడి నుంచో వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే మనం స్టఫ్డ్ మష్రూమ్ చేసాము. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. వినేష్ గారు అద్దరు కొట్టేశారండి, మామూలుగా లేదు. కత్తి సూపర్. సో